అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశానికి చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా స్వాగతం. అలాగే ఈ సమావేశం చేసినటువంటి శృంగవరకోట నియోజకవర్గ యువజన విభాగం తరపున వేపాడ, ఎల్కోట, కొత్త బస్ మండలాల నుంచి ఇచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు, అలాగే యువజన విభాగం నాయకులందరికీ కూడా స్వాగతం చెప్తూ, ఈరోజు శృంగవరకోట నియోజకవర్గంలో ఉన్న యువత మొత్తానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున మేము కొంచెం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నింటి మీద కూడా కొద్దిగా బ్రీఫ్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే క్రమంలో ఈ ప్రెస్ మీట్ అనేది మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు నియోజకవర్గంలో యువత అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంది, చంద్రబాబు గారు మన ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో ఉన్న అంశాలు ఏంటి, మీకు విరివిరిగా పత్రికల్లో మీకు వస్తున్న న్యూస్లు ఏదైతే మీకు ఎల్లో మీడియా ఉందో ఆ మీడియాలో వస్తున్న న్యూస్లన్నీ కూడా మీకు అపోహలు ఇవన్నీ ఉంటాయి. ఈ అపోహలన్నీ కూడా తొలగే విధంగా వాస్తవాలు ఏంటంటే మీ ముందుకి తెచ్చే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శృంగవరకోట యోజన విభాగం అంతా కూడా ఇక్కడ యువతకు కానీ, విద్యావంతులకు కానీ, విద్యావేత్తలకు కానీ, విద్యార్థులకు కానీ ఒక క్రమంలో ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఈ యొక్క ప్రశ్న మీకు పెట్టడం జరిగిందండి. ఇక్కడ మా ముఖ్య అంశాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఏదైతే కూటమి సర్కార్ ఉందో, ఈ కూటమి సర్కారు నూతనంగా ఉగాది ప్రవేశపెట్టినటువంటి జాబ్ క్యాలెండర్, ఈ జాబ్ క్యాలెండర్ అంశమే ప్రధానంగా మాట్లాడుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైతే మనకి గతంలో ఇచ్చిన హామీల్లో 5 సంవత్సరాలు కలిపి 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను ఏదైతే మోసపూర్తి మాటలు చెప్పారో ఆ మోసపూర్తి మాటలకు కూడా ఒక క్లారిఫికేషన్ విధంగా ఈరోజు సాగుతూ ఉంది. ముందుగా మనం చూస్తే జాబ్ క్యాలెండర్ ఇది ఒక బోగస్ క్యాలెండర్గా ఈరోజు యువత అంతా కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు 10,600 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ 10,600 ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అవి ఎంతలో ఉండాలి అంటే, వచ్చి నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే అదేదో వాళ్ళు ఆ పత్రాలకు అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేంత విధంగా సంతోషపడుతుంది. ఈరోజు కూటమి సర్కారు సంతోషపడి థ్యాంక్ యూ చంద్రబాబు, థ్యాంక్ యూ లోకేష్ బాబు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ అని చెప్పి విరివిగా సభలు పెట్టుకోవడం తప్ప ఇక్కడ ఉపయోగం ఏం లేదు. ఈ 10,600 ఉద్యోగాలకు ఎన్ని నోటిఫికేషన్ చేస్తున్నారంటే 4 దశల్లో 41 నోటిఫికేషన్లు. ఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో కూడా పూర్తిగా ఖాళీలు ఫిల్ చేయకుండా ఉండే నోటిఫికేషన్ ఇది. మీకు ఏ శాఖలు ఎంత ఖాళీ ఉన్నాయో కూడా చెప్పే పరిస్థితి చెప్పే కార్యక్రమం కూడా మేము చేస్తాం. అలాంటప్పుడు పూర్తి నోటిఫికేషన్ ఇవ్వలేంది అరాకొర నోటిఫికేషన్ ఇచ్చి అరాకొర నిరుద్యోగులు మీరు భర్తీ చేసి ఏటి ఉపయోగం ఉందని కూడా ఈరోజు మేము యావత్ విద్యా మరియు యువజన లోకం నుంచి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే మీరు బాబు వస్తే జాబ్ వస్తుందని సూపర్ 6లు కానీ మీరు గత ప్రచారంలో కానీ మీరు ఊదరగొట్టిన ఊగడంప్పుడు ఎవరు మర్చిపోలేదు. ఈరోజు బాబు వస్తే జాబ్ వచ్చిందా, బాబు వస్తే జాబ్ పోయిందా, ఎందుకు జాబ్ పోయిందని మేము చెప్తున్నామో మీకు 4 ఎగ్జాంపుల్ చెప్తాం. 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి గారు దిగిన టైం నుంచి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత కూటమి సర్కార్ ఏర్పడి ఈ యొక్క 20 నెలలు దాటి ఏదైతే సర్కార్ వచ్చిందో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఇది మేము చెప్పింది కాదండి. సాక్షాత్తు అసెంబ్లీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే సుమారు 1,74,000 ఉద్యోగాలు తేడా ఉన్నాయండి. అంటే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత 1,74,000 ఉద్యోగాలు ఈ బాబు హయాంలో తీశారు. ఇప్పుడు చెప్పండి, బాబు వస్తే జాబ్ వస్తుందా, జాబ్ పోతుందా? ఏ శాఖల్లో ఎన్ని తీశారో కూడా రఫ్గా మేము చూసాం. ఆర్టీఐసి అంటే సుమారుగా చూస్తే మండల పరిషత్తులో రమారమిగా 1,599 ఉద్యోగాలు తీశారు. మున్సిపల్ శాఖలో 1,214 ఉద్యోగాలు తీశారు. గ్రామ సచివాలయాల్లో 1,004 ఉద్యోగాలు తీశారు. అంగన్వాడీని 3,160 మంది ఉద్యోగాలు తీశారండి. అంగన్వాడీని విఆర్ఏని 1,754 ఉద్యోగాలు తీశారు. ఆశా వర్కర్ని 1,327 ఉద్యోగాలు తీశారు. ఇలా గోపాల మిత్ర వాళ్ళని, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లను అయితే సుమారు 2,360 మంది ఫీల్డ్ అసిస్టెంట్లని బెదిరించి రాజకీయ ప్రభావాలు పెట్టి ఏదో ఎలక్షన్లో గతంలో చేస్తారని ఉద్దేశపూరితంగా రాజకీయాలు ఒత్తిడి చేసి రాజీనామాలు చేయించారు. ఇంకా ఎలాగ చూసుకుంటూ పోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు సుమారు 9,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు తీశారు. ఇలా చెప్పుకుంటే అనేక మంది హెల్త్ డిపార్ట్మెంట్లో నాకు ఈవెన్ లెక్క డొక్క లేకుండా ఎంతోమంది ఉద్యోగాలు రోడ్డుకి లాగేసిన పరిస్థితి చంద్రబాబు సర్కార్ చేసింది. ఎంతమంది పొట్టకొట్టి నువ్వు 10,000 ఉద్యోగాలు ఇస్తుంటే ఇంక మిమ్మల్ని ఏమనాలా? ఏ ఉద్దేశంతో మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వాన్ని జైహోని మేము పలకాల్సింది యువత అంతా కూడా. ఒక్కసారి యావత్ యువతను కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఉగాది రోజున కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం ఏదైతే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ కూడా ఆత్మగౌరవంగా ఉండాలి, ప్రతి పేదవాడు కూడా ఎక్కడ కూడా
అధికారుల దగ్గరికి కానీ ఆఫీసులకు కానీ వెళ్ళి చెయ్యి చాచకుండా బతకాలి, అలాంటి రోజులు రావాలని చెప్పి అద్భుతమైన వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి పేదవాడు కూడా ఎవడు కూడా ఏ అధికారికి చేయి చాచింది లేదు, లంచాలు ఇచ్చింది లేదు. ఆడికి భూమి కావాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా నేరుగా వెళ్ళి ఆ వాలంటీర్ తీసుకున్న క్రమం అద్భుతమైన సిస్టమ్ పెడితే ఆ వాలంటీర్ సిస్టమ్ని మీరు అవమానించారు. ఎవరు? డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అవమానించారు. అవమానించిన తర్వాత ఏం చేశారంటే ఎన్నికలకు వచ్చే క్రమంలో అయ్యో ఇంకంతా కూడా వ్యవస్థ అంతా కూడా మారిపోతుంది, ఈ వాలంటీర్లు ఏదో ఓట్లు వేయించినట్టు ఉన్నారు వీళ్ళందరికీ అని చెప్పి ఒక ఉగాది రోజున తీపి కొబ్బరి అని చెప్పి ప్రతి వాలంటీర్కి నువ్వు 10,000 ఇస్తానని చెప్పు. ఆ 10,000 ఇస్తానని చెప్తే పాపం అమ్మాయి పిల్లలందరూ కూడా మీ మాటలు నమ్మారు. కొంతమంది మీ వెంట నడిచారు. ప్రభుత్వం వచ్చాక నువ్వు 10,000 కాదు కదా, అరే బాబు పెన్షన్ ఇచ్చే టైం ఏంది, వాలంటీర్ ఏంటంటే అంత అవసరం ఏంటుందని పక్కన పెట్టేసిన టైపు చంద్రబాబు నాయుడు గారు. ఆ నోట్లో మట్టి కొట్టేశారు ఈరోజు. అలాంటి ఉగాదులు 2 అయిపోయి ఆయన వచ్చిన తర్వాత. ఈ రోజుకి వాలంటీర్లకి 10,000 ఇచ్చిన ఊసి కాదు కదా, ఒక స్వీట్ బాక్స్ కూడా ఇచ్చిన ఊసి లేదు. ఎందుకంటే స్వీట్ బాక్స్ అంటామంటే నిమ్మల రామానాయుడు గారు చెప్పారు ఆయన తిరుగుతున్న క్రమంలో, బాబు వాలంటీర్ చూసి నీ పూతరికలు రెడీ చేసుకో, మాకు తిరిపి కానీ 10,000 ఇస్తామని. అలాంటి మంత్రులు, డిప్యూటీ సీఎంలు, ప్రజెంట్ విద్యాశాఖ మంత్రులు, సీఎంలు అందరూ ఇచ్చిన హామీలు ఈరోజు గాలిలో కలిసిపోయి అబద్ధాలు పూర్తిగా మారిన తర్వాత ఇంక మనం ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచించండి యువతంతా కూడా. అలాగే ప్రతి పేదవాడికి కూడా ఇంటి వద్దకే రేషన్ పంపించాం. ఈ రేషన్ పంపిస్తే ఇదంతా కూడా పెద్ద కూటమి సర్కార్ అంతా కూడా దీన్ని ఏదో పెద్ద భూతార్థంలో చూశారు. కానీ ఆ క్రమంలో రాష్ట్రం మొత్తం మీద ఎంతో మంది యువకులు వ్యాన్లు కొనుక్కొని ఆ వ్యాన్లకు ఫైనాన్స్ కట్టుకుంటూ ఈ నెలకి ఏదో 10,000 15,000 సంపాదించుకునే పరిస్థితి, స్వయంగా సంపాదించుకునే పరిస్థితి ఉండేది. వాళ్ళందరూ కూడా తీసేసావు, ఈరోజు రోడ్డుకి లాగేసావు, నిర్ధాంతరంగా వదిలేసావు. వాళ్ళందరూ తీసి ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చావు, ఏం ఉపయోగం ఉంది? ఆ రోడ్డు లాగిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్నో వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో వైఎస్ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు పెట్టారు, 100 పడకల ఆసుపత్రులు ఎన్నో చోట్ల శాంక్షన్ చేయించారు. ఇవన్నింటిలో కూడా సిబ్బంది వస్తారు. ఈ సిబ్బంది అందరినీ కూడా ఇప్పుడు దాకా ఎక్కడ రిక్రూట్మెంట్ చేశారే అండి? అత్యవసరం డిపార్ట్మెంట్ కాదా హెల్త్ డిపార్ట్మెంట్? ఆ రిక్రూట్మెంట్ ఎవరి రిక్రూట్మెంట్ కనిపించిందా? ఈ 10,000 ఉద్యోగాల్లో ఎక్కడ కనిపించింది? మరి అవేవి లేకుండా ఈ జాబ్ క్యాలెండర్ పూర్తిగా కనిపిస్తున్నామా మీకు? ఇది ఒక్కసారి కూడా యువతంతా ఆలోచించాలి. కాబట్టి ఇదంతా కూడా బోగస్, మీరు నమ్మకండి. అరాకొర ఏదో భిక్షం వేసినట్టు, అక్షంతలు వేసినట్టు వేయడం, ఇదంతా కూడా భూతత్వంలో చూపించడం, మిమ్మల్ని మోసపూర్తి చేయడం. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయింది, జగన్మోహన్ టైంలో ఇదంతా కూడా జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, మీ వాళ్ళని పరిస్థితి చెప్పడం. 2 సంవత్సరాలైనా జగన్ మీద ఏడుస్తారు, 10 సంవత్సరాలు జగన్ మీద ఏడుస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మనం చూస్తే ఇప్పటి వరకు మనం చూస్తే మన రాష్ట్రం ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్లో సుమారు 8.2 దగ్గర ఉంది మన ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్. అంటే మన పైన అంటే అన్ఎంప్లాయ్మెంట్, మన రాష్ట్రం అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగుల్లో 8.2 గ్రేడ్గా ఉంది. అంటే మనకన్నా పైన ఈ దేశంలో సుమారు 7 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే మనం ఎంత కిందకి దిగిపోయిందో ఆలోచించాలి. నువ్వు 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తానని చెప్పి విజనరీ అని చెప్పి పీఠం ఎక్కి ఈరోజు ఏ విజనరీ హోదాతో నువ్వు ఈరోజు వీళ్ళందరినీ మభ్యపెట్టి కింద తోసావు? 2 సంవత్సరాల కాలంలో నువ్వేం చెప్పావు? ఎక్కగానే ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ అన్నావు. సరే, 2 జనవరి 1 అయిపోయి ఉగాదికి ఇచ్చావు. ఈ 2 జనవరిలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? నేను క్యాలెండర్ ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగులకి 3,000 ఇస్తానన్నారు మీ ప్రభుత్వం. ఎంతమందికి నువ్వు 3,000 నిరుద్యోగ వృత్తి ఇచ్చావు? ఎంతమందికి ఎంత బాకీ అయ్యావు? ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలా. నిరుద్యోగ వృత్తి ఈ రోజుకి లేదు అంటే సూపర్ 6లో ఫెయిల్ అయినట్టే. ఇది కూడా మీకు చెప్పాల్సి వస్తుంది. అంటే సూపర్ 6 అంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది కాదు మీకు చెప్పండి. సూపర్ 6 అంటే ఫెయిల్డ్ అది పెద్దగా మనం దాన్ని ఏమి ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి లేదు, ప్రజలందరికీ తెలుసు. కానీ అంతా మనం ఇప్పుడు డిస్కస్ చేయకూడదు, ఎందుకంటే మనకు టాపిక్ డైవర్ట్ అవుతుంది. యువతకు అర్థం కావాలి చెప్తున్నాం. యువతకి సంబంధించిన కాన్సెప్ట్లో ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తానని చంద్రబాబు అన్నాడో నిరుద్యోగులకి, అది ఫెయిల్ అయ్యింది. అది వన్ ఆఫ్ ది ఫెయిల్యూర్. ఇది కూడా యువతంతా కూడా ఒకసారి పరిగణలో తీసుకోవాలి. అలాగే ఇప్పుడు నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీద సెంటర్గా ఒక రూమ్ వేసుకొని శుభ్రంగా సెల్ఫీలు తీసుకుంటే అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నారు. దీని అంతా కూడా ఒక ఈ ఎల్లో మీడియా అంతా కూడా ఏదో ఉద్యోగాలు కల్పించామని చెప్పి ఒక డమరకంలో మోగించి అంతా కూడా స్టేట్ అంతా వదలగొట్టారు. నేను ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నాను ఈరోజు మిమ్మల్ని. గతంలో స్టేట్ డీజీపీ గారు 11,000 కానిస్టేబుల్ పోస్టులు అవసరం ఉంది, మీరు నోటిఫికేషన్ తీస్తామని చెప్తే ఈ రోజు మీరు ఎన్ని పోస్టులు తీశారు? నోటిఫికేషను 2,778 పోస్టులు నోటిఫికేషన్ తీశారు. అంటే ఏం చెప్తా ఉన్నారు మీరు? మిగతా పోస్టులు ఏవి నోటిఫికేషన్ రావా? మిగతా వాళ్ళు ఎవరో కూడా పనికి రారా అని ఒకసారి కూడా చెప్తా ఉన్నాం. అలాగే
గతంలో మహిళా సంక్షేమ శాఖ ఏదైతే ఉందో గత గవర్నమెంట్లోనే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి దానికి క్లారిఫికేషన్ వచ్చింది 243 ఉద్యోగాలకి. ఈ రోజు కూడా ఉద్యోగాలు మీరు తీసిన పరిస్థితి ఈ రోజు దాకా లేదు. అలాగే ఈ గవర్నమెంట్లో చూసుకుంటే 241 మంది వార్డుల పోస్టులకి మీరు ఈ రోజు ఈ నోటిఫికేషన్లో ఆహా ఓహో అనే విధంగా చూపించారు. 241 వార్డుల పోస్టులు మీరు తెస్తామని చెప్పారు. కానీ యువతంతా కూడా విషయం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆర్టీఏసి మాకు ఒక సమాచార నివేదిక తెచ్చుకుంటే ఉన్నవి 241 పోస్టులు కాదు, కేవలం చూడండి విజయనగరం, నెల్లూరు, సత్యసాయి జిల్లా, కృష్ణా జిల్లా ఈ 4 జిల్లాలు తీసుకుంటేనే 296 పోస్టులు ఉన్నాయి. ఇంకా రాష్ట్రంలో మిగతా జిల్లాలన్నీ కేంద్రీకరణ చేస్తే ఎన్ని పోస్టులు ఉంటాయి? కానీ కేవలం ఈరోజు తీసింది 241. అంటే మిగతా పోస్టులకి ఈ నోటిఫికేషన్ చోటు లేదా? అది మీకు కనిపించదా? మీకు ఇంకోసం చెప్తున్నాం. నాడు గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకి 20,000 పోస్టులు అన్నారు, ఇంజనీరింగ్ 25,000 పోస్టులు అన్నారు. ఇవన్నీ మనమని మాట కదండి. గతంలో గత గవర్నమెంట్లో వాళ్ళు ప్రతిపక్షం ఉండేటప్పుడు లోకేష్ బాబు గారు విరిగా ట్వీట్లు చేసేవారు. ఆ ట్వీట్స్లోని ప్రతిసారి ట్వీట్ చేసేటప్పుడు రాష్ట్రంలో 20,000 ఉద్యోగాలు పెండింగ్ ఉండిపోయి, 25,000 ఉద్యోగాలు పెండింగ్ ఉండిపోయి, అన్ని ఉండిపోయి వేసేవారు. ఈ రోజు అన్ని ఉద్యోగాలు అతను భర్తీ చేస్తున్నారు లేదా చూసుకోవాలి. ఆయన వేసిన ట్వీట్స్ అన్ని ఒకసారి చూస్తే ఇంజనీరింగ్ పోస్ట్ 20,000 ఉన్నాయని చెప్పారు, టీచర్ పోస్ట్ 25,000 ఉన్నాయని చెప్పారు అని ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ఆ 20 ప్లస్ 25 45,000 పోస్టులకి ఏమైనా మనం ఈరోజు నోటిఫికేషన్ తీసిన పరిస్థితి ఉందా? ఇప్పుడు మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి, ఎంతమంది గ్రాడ్యుయేట్స్ రిలీజ్ అవుతున్నారు? ఒకసారి బేరేజ్ వేసుకొని మీరు ఇచ్చిన దానికి ఏమైనా తూకం ఉందా? మీరు చెప్పిన 4 లక్షలు ఎక్కడ, మీరు ఇచ్చిన 10,000 ఎక్కడ? పర్సంటేజ్ కూడా టాలీ అవుతుందా లోకేష్ బాబు గారు? ఇంక ఎందుకని ఈ రాష్ట్ర ప్రజలను మీరు మోసం చేసే విధంగా ముందుకెళ్తున్నారు అర్థం కావట్లేదు. ఒక్కసారి యువతంతా కూడా ఇవన్నీ కూడా మేము చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చెప్పకపోతే మేము చెప్పలేని పరిస్థితులు ఉంటే మీరు వాళ్ళు సోషల్ మీడియా ఎల్లో ఛానల్స్ ఇచ్చిందే మేము నిజం అనుకుని నమ్మే పరిస్థితులు రాష్ట్రాలు ఉన్నారు కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది. ఇదంతా కూడా ఒకసారి యావత్ యువతంతా కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏదైతే ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆ ప్రభుత్వం విలీనం చేయడం వల్ల సుమారు 58,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు కనబట్టి లేదు. ఈరోజు ఆర్టీసీని మీరు ఏమైనా సమన్వయంగా నడిపే పరిస్థితి ఉందా? నిన్నకాక మనం జీవో వచ్చిందని మాకు తెలిసింది. ఆ జీవో ఏంటంటే రాష్ట్రంలో ఉన్న కొన్ని డిపోల్ని ప్రైవేటైజేషన్ చేస్తూ ఆ జీవో రాబోతూ ఉంది. కానీ దాని పేరు ప్రైవేటైజేషన్ పెట్టరు, గ్రీన్ జోన్ అని పెడతారు. ఎలక్ట్రికల్ వెహికల్ దించుతాం, పొల్యూషన్ తగ్గిస్తాం, గ్రీన్ డిపోస్ అనే పేరుతో ప్రచారం చేస్తారు. కానీ వాస్తవంగా అక్కడ నడిచేది ప్రైవేట్ దందా. ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ డిపోల్ని కమ్మేపోతున్నాయి. ఆర్టీసీ అనేది ప్రైవేట్ డిపోలో జరగబోతూ ఉంది. ఈ రోజు వరకు ఆర్టీసీలో ఎంతోమంది కండక్టర్లు ఖాళీ ఉన్నారు, డ్రైవర్లు ఖాళీ ఉన్నారు. ఆర్టీసీలో గత కొన్ని సంవత్సరాలుగా రోజుకి 1,600 రూపాయలు, 480 కిలోమీటర్లు తిరిగితే 1,600 రూపాయలు ఇచ్చి మీరు డ్రైవర్లు నడుపుతా ఉన్నారు. ఆన్ కాల్ డ్రైవర్స్ అంటారు. ఆన్ కాల్ డ్రైవర్స్ ప్రతి డిపోలో ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు లెక్కేసుకోండి. ఒక పర్మనెంట్ డ్రైవర్ అని మీరు ఈరోజు తీసారా? పోనీ ఆన్ కాల్ డ్రైవర్స్ ఏమైనా కాంట్రాక్ట్ బేసిస్ కన్వర్ట్ చేశారా? అది లేదు. ఎంతమంది కండక్టర్ ఉద్యోగాలు మీరు తీశారు? ఈ రోజు ఒకసారి మనకి ఆర్టీసీ కానీ కండక్టర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ తీస్తే చాలా మంది యువత మెరుగవుతుంది. చాలా మంది 10th క్లాసు ఈ స్థాయిలో చదువుకున్న పిల్లలు చాలా మందికి ఉపయోగపడతా ఉంది. కానీ ఈరోజు మీరు చేశారా? ఏం చేస్తున్నారు? గ్రౌండ్ బుకింగ్లని ఈ ఆన్ కాల్ డ్రైవర్స్ని కండక్టర్గా మార్చి మీరు డబల్ డ్యూటీలు వేస్తూ వీళ్ళతో పని చేయించుకుంటారు తప్ప ఆర్టీసీని ఏమైనా మీరు నోటిఫికేషన్ తీసే ఆలోచనలో ఏమైనా ఉందా ప్రభుత్వం కూడా అడుగుతా ఉన్నాం. ఇదంతా కూడా యావత్ యువతంతా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏదైతే ఉంది. ఇదంతా ఓకే, చంద్రబాబు నాయుడు చేశారు, ఎంత చెప్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో ఒకసారి చెప్తామనండి. సింగిల్ నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు తీసిన నోటిఫికేషన్ 10,600. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2 నెలల కాలంలోనే సచివాలయం వ్యవస్థ పేరు మీద సింగిల్ నోటిఫికేషన్ తీసి దాదాపు 1,34,000 ఉద్యోగాలు తీశారు. సింగిల్ నోటిఫికేషన్లో 1,34,000 ఉద్యోగాలు. ఏది మీరు చెప్పినట్టు రకరకాలుగా కాదు, సింగిల్ నోటిఫికేషన్. అదే మీరు కానీ 1,30,000 ఉద్యోగాలు తీయాలంటే ఒక 10 సంవత్సరాలు మేము ఉండాలి, ఒక 700 నోటిఫికేషన్ తీయాలని పరిస్థితులు మీరు వస్తారు. కానీ జగన్ అలా చేయకుండా సింగిల్ నోటిఫికేషన్లో 1,34,000 ఉద్యోగాలు తీశారు. ఎప్పుడూ లేని విధంగా, ఎవరు చూడని విధంగా డిప్లొమా ఫిషరీస్, డిప్లొమా అగ్రికల్చరల్, యానిమల్ హస్బెండరీ ఇలాంటి డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు కల్పించి ఆ కోర్సులు కూడా ప్రాధాన్యత ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ యువత అందరికీ ఒకసారి చెప్పుకుంటూ ఒకసారి మీరు బేరేజ్ వేసుకోండి. గతంలో జరిగిందేంటి, ఇప్పుడు జరిగిందేంటి. అలాగే ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లు తీసాం. ఏపీఎస్ ద్వారా 70 నోటిఫికేషన్ తీసాం. సుమారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని కలిపి సుమారుగా 4 లక్షల పైచిలకు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి కల్పించారు. ఇదంతా చెప్పుకోలేని పక్షంలో మిగిలిపోయి నిస్సహాయతతో ఉండిపోయాం తప్ప, ఇలా కానీ మాకు కూడా అలా ఊదరగొట్టే ఛానల్స్ ఉంటే 10,000 ఇచ్చి 10 లక్షలు చెప్పుకునే పరిస్థితి ఉందినేమో. ఆ రోజు అవకాశం లేక ఈరోజు మళ్ళీ మేము చెప్పుకోవాల్సిన పరిస్థితి కలుగుతూ ఉంది. ఇదంతా కూడా మేము చెప్పింది ఏంటంటేనండి, వితౌట్ వాలంటరీ వ్యవస్థ, విత్ వాలంటరీ వ్యవస్థ పోల్చుకుంటే 2,40,000 మంది అవుతారు. వాళ్ళందరినీ రోడ్డుకి లాగి బ్యావరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు రోడ్డుకి లాగి ఎంతోమంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 9,000 మంది రోడ్డుకి లాగి సుమారు 1,74,000 మంది ఎంప్లాయీస్ రోడ్డు లాగి 10,000 పోస్టులు ఈరోజు మీరు ఇచ్చి చేతులుపుకునే వైనం ఏదైతే ఉందో ఇదంతా కూడా అంత అసహనీయమైన వైనం కాదు. దీని మీద ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పునరాలోచన చేసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ యొక్క అబద్ధపు మాటలు చంద్రబాబు నాయుడు ఉన్నాయో ప్రతి యువత కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీరు తెలుసుకోవాలి. మేము కూడా ప్రతిసారి కూడా మీరు చేసిన తప్పల్లా కూడా హెచ్చరిస్తూ ఉంటాం, ప్రశ్నిస్తూ ఉంటాం. ఈ యొక్క నోటిఫికేషన్పై పునరాలోచన చేసుకోవాలని కోరుకుంటూ యావత్ ప్రధానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.